ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమ శివాయ. శ్రీ కంచి మహాస్వామి మహాపెరియవ పరమాచార్య స్వామి నడిచే దైవం ఆ తండ్రి అమృతవాక్కుల గురించి ఈరోజు చెప్పుకుందాం. కామాక్షి తల్లి అన్నీ చూసుకుంటుంది, మీరు చింతన పడకండి అని చెప్పాడు. ఏ సందర్భంలో చెప్పాడు అంటే, స్వామివారు ఎప్పుడూ కూడా కామాక్షి అమ్మ అన్నీ చూసుకుంటుంది అని చెప్పాడు. అది ఎందుకు చెప్పాడు ఈరోజు స్వామివారి అమృతవాక్కులో విందాం. ఒకసారి పరమాచార్యుల వారు ఒక గ్రామంలో విడిది చేసినప్పుడు ఆహార నిల్వకు పూర్తిగా అయిపోయాయి. ఒక గింజ కూడా మిగల్లేదు. కార్యదర్శి మరియు వంటవాడు పరిస్థితిని తెలియజేయడానికి పరమాచార్య స్వామి వారి వద్దకు వచ్చారు. ఆ రాత్రికి ఎలాగోలా గడిపేయొచ్చు, కానీ రేపటి మఠం గుప్పెడి బియ్యం కానీ పప్పులు కానీ మిగలవు అని వారు తీవ్రమైన ఆందోళన నిండిన స్వరాలతో చెప్పారు. అయితే ఇది విన్న పరమాచార్యుల స్వామివారు కలత చెందలేదు. సాధారణ విషయాల్లో చర్చిస్తున్నప్పుడు ఉపయోగించే అదే సాధారణ పద్ధతిలో ఆయన అలాగా అని అడిగారని చెబుతారు. మరోవైపు వారు ఆయనకు ఎందుకిలా ఉన్నారు, ఈ ఇబ్బంది అధిగమించడానికి కంచీపురానికి లేదా పరమాచార్యుల వారు అడిగితే పని చేయడానికి సిద్ధంగా ఉన్న ధనవంతులు కబురు పంపితే మంచిదే కదా అని ఆలోచిస్తూ ఆందోళనలో చెందారు. శ్రద్ధగా గమనించండి. ఆ పరిస్థితి అమ్మవారే చక్కదిద్దుతారని వారు అస్సలు అనుకోలేదు. పైగా అలాంటి విషయాన్ని వారు ఊహించలేకపోయారు కూడా. ఏది ఏమైనా అది విజ్ఞాన శాస్త్ర యుగం కదా. అద్భుతాలు కేవలం కథలు వ్యాసాలతో మాత్రమే సాధ్యమని అంగీకరించినంత వరకే వారి నమ్మకం పరిమితమై ఉంటుంది. అయినప్పటికీ పరమాచార్యుల స్వామివారు మాత్రం కామాక్షి అమ్మ ఈ విషయాన్ని చూసుకుంటుంది, మీరు ఆందోళన పక్కన పెట్టండి అని చెప్పి ధ్యానంలో కూర్చునుండిపోయారు. పరమాచార్యుల స్వామి వారికి ఎదుర్కోవడానికి వారికి ధైర్యం చాలలేదు. వారి ఆందోళన మధ్యే తెల్లారిపోయింది. అప్పుడు అద్భుతంగా ఒక బియ్యము, పప్పు ధాన్యాలు, కూరగాయలు మరియు పండ్లతో నిండిన ఒక బండి అక్కడ నుండి వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చింది, దీన్ని ఎవరు పంపారు అనే ప్రశ్నకు దొరికిన సమాధానమే ఈ కాలంలోనూ అద్భుతాలు జరుగుతాయని అనడానికి నిదర్శనం. పక్క గ్రామంలో ఒక వివాహం జరగాల్సి ఉంది. ఆ సరుకులన్నీ ఆ పెళ్లి విందు కోసమే ఉద్దేశించినవి. అయితే చివరి విషయంలో వరుడికి అమ్మవారు అంటే చికెన్ పాక్స్ సోకడంతో ఆ వివాహం జరగడం అసాధ్యమైపోయింది. పెళ్లి కోసం కొనుగోలు చేసిన సరుకులన్నిటినీ ఏం చేయాలో అని ఆలోచిస్తుండగా ఆ పెళ్లి ఇంట్లో ఒక వృద్ధుడు దగ్గరలోనే ఒక మఠం, ధార్మిక సేవా కేంద్రం ఏర్పడిందని తెలిసింది. అక్కడ ప్రతిరోజు ఉచిత భోజనం పెడతారని తెలుసుకున్న ఆయన ఆ సరుకులు వృధా కాకుండా సద్వినియోగం అవుతాయని భావించి వాటికి ఆ మఠానికి విరాళంగా ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. ఆ తర్వాత ఒక వాహనంలో ఆ సరుకులన్నిటినీ అక్కడికి తరలించారు. బియ్యం బస్తాలు, కూరగాయలు మరియు పండ్లతో నిండిన బుట్టలు, పప్పులు, నూనె ఇంకా రకరకాల సరుకులు దింపుతుండడంతో చూసి ఆ కార్యదర్శి, వంట మనిషి ఆశ్చర్యంతో స్తంభించిపోయారు. వారు ఈ విషయాన్ని ఆ పరమాచార్యుల స్వామి వారితో ప్రస్తావించినప్పుడు ఆయన చిరునవ్వు నవ్వి ఇలా అడిగారు, కామాక్షి తల్లి బాధ్యతలు చూసుకుంటున్నప్పుడు నా మీద మీకు కోపం కూడా వచ్చి ఉండవచ్చు, కానీ ఇప్పుడు ఏమంటారు? ఆశ్చర్యంతో, భావోద్వేగంతో నిండిపోయి అక్కడ నిలబడిపోవడం తప్ప వారు బదులుగా ఇంకేం చెప్పగలరు? ఒకరు దేనినైనా సంపూర్ణంగా అచంచలమైన విశ్వాసాన్ని ఉంచినప్పుడు, అంటే 100% నిశ్చయంతో నమ్మినప్పుడు అద్భుతాలే సంభవిస్తాయి. జ్ఞానులు ఈ సూక్తిలో ప్రస్తావించినది ఇటువంటి విశ్వాసం గురించే. విశ్వసించిన వారు నశించరు. ఇది 4 వేదాల తీర్పు. విన్నారు కదా పరమాచార్య స్వామి వారి అమృతవాక్కుల్లో ఇది ఒకటి. ఒక్కసారి మహాస్వామి చెప్పాడు అంటే అది జరిగి తీరుతుంది.
ఆ కామాక్షి అమ్మవారికి, కంచి పరమాచార్య స్వామి వారికి సాష్టాంగ నమస్కారంతో పాదాభివందనం చేస్తున్నాను. ఆ కామాక్షి అమ్మవారి కరుణా కటాక్షంతో ఆ స్వామివారి మహాపెరివ ఆశీస్సులు మన అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇందులో ఎక్కడైనా తప్పొప్పులు ఉంటే దయతో క్షమించండి. నేను విన్నది మీతో పంచుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. సర్వేజన సుఖినో భవంతు.